సమంత గారికి ఏమన్నా మీ మ్యాచ్ వెళ్ళిందా సార్? పెళ్లి సంబంధం ఏమన్నా? అంటే సీతం వాకిట్లో సినిమాల జట్లో ఒక డైలాగ్ ఉంటుందండి, మహేష్ బాబు గారికి చెప్తుంది ఆమె, ముట్టుకుంటే డాగ్ అడిపోతాడు అంట అని. అంటే మహేష్ బాబు గారు అలాగే ఉంటారు, మరి ఇంకెవరిని అని చూస్తుంటే మీరు అలాగే ఉన్నారు ఇప్పుడు, ముట్టుకుంటే డాగ్ అడిపోయారు అంటే మహేష్ బాబు గారికి చెప్తుంది ఆమె, నాకు ఒక సంబంధం వచ్చింది, మహేష్ బాబు గారితో ఆమె అంటది నాకు ఒక సంబంధం వచ్చింది, ముట్టుకుంటే డాగ్ అడిపోతాడు అంట ఆయన అని చెప్తుంది. మీరు అలాగే ఉన్నారు, ముట్టుకుంటే డాగ్ అడిపోయేలాగా ఇప్పుడు కూడా. సో ఏమన్నా ఆవిడకి ఏమన్నా మ్యాచ్ వెళ్ళిందా అప్పుడు? ఆ కాన్వర్సేషన్ ఏమన్నా మీ గురించి అని డౌట్ వచ్చింది. అంటే తన ఎక్స్టెన్షన్ ఒక విషయం చెప్తాను ఏంటంటే, నేను క్యారెక్టర్గా చూశానంటే అది ఆ డైలాగ్ ఏమిటి, నేను చేసిన సీన్ ఏంటి, అవన్నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా. అది నా మైండ్లోనే ఉండిపోద్ది. సినిమా అయిపోయినా కూడా ఎక్కడో ఒక మంచి క్యారెక్టర్ అయితే దాని రెజనెన్స్ మైండ్లో ఉంటుంది. సో ఒక సీన్లో డబ్బులు లేకుండా నేను ఏ విషయం చేయను అని చెప్పుంటే, ఇంకో సీన్లో పోనీరా పోయి వాడి కోసం హెల్ప్ చేసేరారా అని అన్నాను నేను. అర్థమైందా మీకు? సో అంటే అటువంటి క్యారెక్టర్ ఇటువంటి డైలాగ్ మాట్లాడు. సో ఇది నేను ఆయన దగ్గర నేనేం చెప్పానంటే, అట్లా మాట్లాడేవాడు ఇలాంటి డైలాగ్ మాట్లాడడం అనేది కొంచెం జ్ఞాపకం చేశాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ని క్యారెక్టర్లు కవర్ చేయాలి, నేను కవర్ చేయాల్సిన నా ఒక్కడి క్యారెక్టరే. సో అది కూడా నేను గుర్తుపెట్టుకోకపోతే నేను నా పాత్రకు న్యాయం చేసినట్టు కాదు కదా. అది ఎక్స్ప్లెనేషన్. నైస్. సో ఇప్పుడు అర్జున్ క్యారెక్టర్ మీ డూడ్సన్ క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయింది సార్? అసలు చాలా బాగా కనెక్ట్ అయ్యాడండి. ప్రీతం ఇస్ అ స్వీట్ హార్ట్, వెరీ నైస్ ఫెలో, వెరీ స్వీట్ ఫెలో, మంచి ఎనర్జీ ఉంది అండ్ ఈస్ గాట్ అ నైస్ స్మైల్, కిల్లర్ స్మైల్ అంటారు చూడండి. సో రేపు ఎంతమంది అమ్మాయిలు పడేస్తాడో తెలియదు కానీ అంటే ఫ్యాన్స్గా, నేను వేరే అర్థంతో మాట్లాడటం లేదు, మీరు అలా ద్వందార్థాలు తీసుకుంటే నేనేం చేయలేను. బట్ ఈజ్ అ స్వీట్ గాయ్. ఐ విష్ హిమ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. తను కూడా బాగా కష్టపడ్డాడండి అండ్ తన సిన్సియారిటీ కనపడింది షూటింగ్లో. ఎలాగైనా సరే క్యారెక్టర్కి న్యాయం చేయాలి, డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వాలి అనే ఒక నిజాయితీ కనపడింది అండ్ హీ వర్క్డ్ హార్డ్. ఆ హార్డ్ వర్క్ కనపడింది. ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళు ఈ సినిమా పరిమితిలో ఏమేం చేయాలి, ఎంతవరకు చేయాలి, మ్యాక్సిమం మనం బాగా కనపడాలి అని వాళ్ళు ప్రయత్నించారు. అది ఆడియన్స్ చూసి అప్రిషియేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.